చెప్పకుండా మనసులోనే దాచేసుకున్న ఒక మాట కొన్నిసార్లు జీవితాంతం వెంటాడుతుంది. ఆలస్యంగా చెప్పిన క్షమాపణకు అర్థం ఉంటుందా? ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక స్నేహం గురించిన కథే ఇది. పదండి, ఆ కథేంటో చూద్దాం. అసలు ఒక్క క్షమాపణ, జస్ట్ ఒకే ఒక్క మాట, అది ఒక జీవిత గమనాన్నే మార్చేంత శక్తివంతమైనదా? ఏమంటారు? సరే, ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుని మనం కథలోకి అడుగుపెడదాం. మన కథలో మొదటి అంకం చెప్పలేని మాట. ఇక్కడే అసలైన సంఘర్షణ మొదలవుతుంది. కథ మొదలయ్యేది దామనెల్లూరు అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరులో. సమయం సాయంత్రం. ఆకాశం రంగులు మారుతోంది. పక్షులు కిలకిలమంటూ గూటికి చేరుతున్నాయి. ఊరంతా నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంటోంది. కాని ఆ నిశ్శబ్దంలో ఒక ఇంటి అరుగుమీద లక్కీ అనే కుర్రాడు ఒంటరిగా కూర్చున్నాడు. అతని చూపు ఎటో శూన్యంలోకి చూస్తోంది. ముఖంలో ఏదో తెలియని దిగులు. గుండెమీద ఎవరో ఒక పెద్ద బండరాయి పెట్టినట్టుంది ఆ ఫీలింగ్. ఏంటా భారం? ఎందుకంత దిగులుగా ఉన్నాడు? కారణం, స్కూల్లో తన ప్రాణ స్నేహితుడితో జరిగిన ఒక చిన్న గొడవ. కోపంలో నోరు జారాడు, ఏదేదో అనేశాడు. ఇప్పుడు నాలుక చివర సారీ అనే మాట సిద్ధంగా ఉంది. కాని అది పెదవి దాటి బయటకు రావట్లేదు. ఆ చెప్పలేని మాట, చేసిన తప్పు రెండూ కలిసి అతన్ని తినేస్తున్నా. లక్కీ అలా సతమతం అవడం వాళ్ల తాతయ్య చంద్రయ్య గమనించాడు. మెల్లగా వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. తాతయ్య వెచ్చని చూపు చూడగానే లక్కీ ఆపుకుంటున్న బాధ కట్టలు తెంచుకుంది. చిన్నగా అన్నాడు, తాతయ్యా, నేను తప్పు చేశాను, కాని క్షమాపణ చెప్పడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు. అప్పుడు తాతయ్య మనవడి భుజం మీద చెయ్యి వేశాడు. అతనికి నేరుగా సమాధానం చెప్పకుండా ఒక కథ రూపంలో చెప్పాలనుకున్నాడు. ఆ కథ పేరు ఒకనాటి స్నేహం. తాతయ్య కథ చెప్పడం మొదలుపెట్టాడు. మన ఊర్లోమే చాలా ఏళ్ల కిందట రామయ్య, సోమయ్య అని ఇద్దరుండేవారు. వాళ్ళు స్నేహితులు కాదు, ప్రాణాలు. ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేనంత స్నేహం వాళ్లది. అంత గొప్ప స్నేహం. కాని చూడండి, ఒక చిన్న గొడవకు బలైపోయింది. పొలం గట్టు విషయంలో మొదలైన వాదన రామయ్య అహంకారానికి దారితీసింది. కోపంలో అందరి ముందు సోమయ్యను మాటలతో అవమానించాడు. నిజానికి తప్పు చేశానని రామయ్యకు లోపల తెలుసు. కాని అతని లోపలే గర్వం, అహం అడ్డొచ్చేయి. నేనేం తప్పు చెయ్యలేదు అని తనని తానే సర్ది చెప్పుకున్నాడు. ఆ గర్వమనే చిన్న విషం తన ప్రాణస్నేహాన్ని ఎలా చంపేస్తోందో ఆ క్షణం అతను గ్రహించలేకపోయాడు. ఇక కథలో తరువాతి భాగం, గర్వంతో వచ్చిన దూరం. ఆ ఒక్క క్షణం చేసిన తప్పు వాళ్ల జీవితాలను ఎలా శాశ్వతంగా విడదీసిందో చూద్దాం. ఆ గొడవ తరువాత వాళ్ళిద్దరి మధ్య మౌనం ఒక పెద్ద గోడ కట్టేసింది. కొన్ని రోజులు మాటల్లేకుండా గడిచాయి. ఆ రోజులు కాస్త నెలలయ్యాయి. చివరికి కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఊరితో బంధం తెంచుకుని సోమయ్య శాశ్వతంగా వెళ్ళిపోయాడు. చూడండి, ఒక్క మాట ఎంత దూరాన్ని సృష్టించిందో. ఇక కథ ముగింపు దశకు వచ్చేసింది. క్షమించు అనే మాట. కాలం గడిచిపోయింది, కాని చెప్పాల్సిన మాట ఇంకా మనసులోనే మిగిలే ఉంది. ఏళ్లు గడిచిపోయాయి. రామయ్య మనసులో గర్వం స్థానంలో పశ్చాత్తాపం గూడుకట్టుకుంది. సరిగ్గా అప్పుడే సోమయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడన్న వార్త పిడుగులా తాకింది. ఇక ఆలస్యం చేయకూడదని స్నేహితుడి చివరి చూపు కోసమైన పరుగు పెట్టాడు. మంచంమీద ఎముకల గూడులా పడియున్న సోమయ్యను చూసి రామయ్య గుండె పగిలిపోయింది. ఏళ్ల తరబడి మోస్తున్న భారం కన్నీళ్ల రూపంలో బయటకొచ్చింది. గొంతు పూడుకుపోతుండగా అతి కష్టంమీద ఆ మాటలు పెదవి దాటాయి. సోమయ్యా, నన్ను క్షమించురా. ఆ మాటలు విన్న సోమయ్య అతి కష్టంమీద కనురెప్పలు తెరిచాడు. అతని నీరసమైన గొంతులోంచి ఒక నిట్టూర్పులా ఆ మాటలు జారాయి. ఈ మాట నువ్వు ఆ రోజే చెప్పుంటే బాగుండేదిరా. ఆగిపోయిన ఆ వాక్యం ఆలస్యమైన క్షమాపణ మిగిల్చిన వేదనకు అద్దం పట్టింది. తాతయ్య కథ ముగించాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసింది లక్కీ. తాతయ్య కథలోని రామయ్యలా ఆలస్యం చేస్తాడా, లేక క్షణం కూడా వృధా చేయకుండా తన తప్పు సరిదిద్దుకుంటాడా? చంద్రయ్య లక్కీ కలలోకి సూటిగా చూసి అన్నాడు, చూడు లక్కీ, క్షమాపణ అడగడమంటే మన తప్పు ఒప్పుకోవడమే కాదు, మన గుండెలమీద పేరుకుపోయిన భారాన్ని దించుకోవడం. అది అవతలివాళ్లకోసం కాదు, మనకోసం, మన మనశ్శాంతి కోసం. తాతయ్య మాటలు లక్కీ మనసుకి బలంగా తాకాయి. అతని ముఖంలో దిగులు మాయమై ఒక నిశ్చయం కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను ఆలస్యం చేయను తాతయ్య అంటూ
స్నేహితుడింటివైపు పరుగుపెట్టాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే, సరైన సమయంలో చెప్పే ఒక్క మాట విడిపోయిన జీవితాలను కలుపుతుంది. అదే మాట కోసం ఆలస్యం చేస్తే జీవితాంతం దూరాన్ని మిగులుస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, క్షమాపణ అడగటం బలహీనత కాదు, అది ధైర్యానికి నిదర్శనం. ఈ కథ విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మనం కూడా చెప్పకుండా ఆలస్యం చేస్తున్న క్షమించు అనే మాట ఏదైనా ఉందా? ఆ ఒక్క మాట కోసం ఎదురుచూస్తున్న స్నేహం ఏదైనా ఉందా? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.